హరి ఓం. అలాగే పంచభూతాలు, సూర్యచంద్రులు, ఇలా ప్రకృతి శక్తులకి కూడా అవి వాటి ఆయా దేవతల యొక్క స్థూల దేహాలు. ఇప్పుడు భూమాత యొక్క స్థూల దేహం, అలాగే చంద్రుడి గ్రహం, సూర్యగ్రహం ఏదైతే హీలియం గోళంగా శాస్త్రవేత్తలు చూస్తున్నారో అది సూర్య భగవానుడి యొక్క స్థూల దేహం. సూక్ష్మదేహం సూర్య భగవానుడై మనం సూర్య నమస్కారాలు చేస్తే, ఉపాసిస్తే మన పట్ల ప్రేమని, వాత్సల్యాన్ని కురిపించేటటువంటి, ఎవరైతే ఉపాసకులో వాళ్ళకు దర్శనం కూడా ఇచ్చేటటువంటిది సూర్య భగవానుడి యొక్క సూక్ష్మదేహం. వారికి భావాలు ఉంటాయండి. అది మనం భక్తితో ఉపాసిస్తే తెలుస్తుంది. మూఢనమ్మకాలతో పూజల కోసం వేధిస్తే ఇలాగే అగచాట్ల పాలవుతాం. అది పూజించడం కాదు, ప్రేమించడం. పూజలు మూఢనమ్మకాలతో ఎలా వేధిస్తున్నారో తదుపరి కొనసాగిస్తాను.